ఒకసారి మా సార్ క్లాస్లో చాలా సిల్లీ క్వశ్చన్ అడిగారన్నమాట. అడిగితే నేను చెప్పలేదు. అప్పుడు క్లాస్లో వాళ్ళందరూ నవ్వారన్నమాట. సో నేను అప్పుడు అనిపించింది వాళ్ళందరూ నవ్వడానికి కారణం నేను కూడా చిన్నప్పటి నుంచి వీళ్ళకిలా చదువుకుని ఉంటే నేను కూడా సమాధానం చెప్పేవాడిని అని చెప్పి బాగా డిసప్పాయింట్ అయ్యానమాట. మా ఫాదర్ ఇలాగ గేదెల దగ్గర పంపించుకుని ఉంటే నేను కూడా బాగా చదువుకునేవాడిని అని బాగా డిసప్పాయింట్ అయ్యి ఏడ్చానమాట. భూమి లేని క్రైస్తవ నిరుపేద కుటుంబంలో జన్మించిన ప్రకాష్ పట్టుదలతో స్కూల్లో చేరగలిగాడు. అతను క్రమం తప్పకుండా స్కూల్కి హాజరు కాలేకపోయేవాడు. అయినప్పటికీ అతను చదువుకి దూరం కాకుండా ఉండటానికి శతవిధాలా ప్రయత్నించేవాడు. ఎన్ని అవంతరాలు ఎదురైనా స్కూల్ మాత్రం మానవద్దంటూ అతనికి నిరంతరం హితబోధ చేస్తూ ప్రోత్సహించే జార్జ్ టీచర్ ఒక్కరే ప్రకాష్ ను ముందుకి నడిపించేవారు. దేవుడు నమ్ముకుంటే దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు కాబట్టి నువ్వు ఆయన నమ్ముకో, ప్రార్థన చేసుకో, నీకు కూడా తప్పనిసరిగా జ్ఞానం వస్తుందని వాళ్ళు చెప్తూ ఉండేవారు. సో నేను కూడా అలా చేస్తూ బాగా ప్రార్థన చేసుకుని బాగా ఎక్కువసేపు చదవడానికి నాకు టైం దొరికేది అనమాట. వాళ్ళు బాగా నన్ను ఎంకరేజ్ చేసి నాకేమైనా డౌట్స్ ఉంటే వాళ్ళన్నీ చెప్తా ఉండేవారు. బైబిల్లోని వాక్యాలతో ప్రేరణ పొందిన ప్రకాష్ యేసుక్రీస్తు గురించి మరింత తెలుసుకోవాలన్న ఆసక్తితో ప్రార్థనా సమావేశాలకు హాజరు కావడం ప్రారంభించాడు. ఒకరోజు ప్రార్థనా సమాధానం విన్నదాంతో ప్రకాష్ చలించిపోయాడు. ఫ్రైడే యెషయా గ్రంథం 53వ అధ్యాయం నుంచి యేసు ప్రభు మన కోసం ఏ విధంగా శ్రమలు పొందాడు, ఆయన మన అతిక్రమం బట్టి ఎలాగా శిక్షణ పొందాడు, తర్వాత మనందరం గొర్రెల వల్ల తప్పిపోయేటప్పుడు తండ్రి మన అందరి శిక్షణ ఆయన మీద ఎలా మోపాడు, అవన్నీ మెడిటేట్ చేస్తూ ఉన్నప్పుడు నాకు తెలియకుండానే నేను అప్పుడు నా పాపాలని నాకు తెలియకుండానే నేను ఒప్పుకోవడం, దేవుని సందులో ఏడవడం జరిగిందనమాట. అప్పుడు నాకు చాలా నిజంగా ఆ ఫీలింగ్ ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇన్ మై వర్డ్స్. ఐ రియల్లీ ఎంజాయ్డ్ దట్ మూమెంట్. తాను విశ్వసించదగిన దేవుడు ఒకరున్నారనే ఆ క్షణంలోనే అతనికి అర్థమైంది. అప్పటి నుంచి దేవుడు నన్ను ఎంకరేజ్ చేస్తానండి. చాలా డిసప్పాయింట్ అవుతున్నప్పటికీ దేవుడు నీకు సహాయం చేస్తానని చెప్పి ఇయర్లీ ప్రామిసులు అలాగా ఎవ్రీడే బైబిల్ చదువుతున్నప్పుడు తర్వాత ఈ బ్రదర్స్ నన్ను ఎంకరేజ్ చేయడం వల్ల నేను బాగా ఎంకరేజ్ అయ్యాను. ప్రభు ఇచ్చిన బలంతో ప్రకాష్ 10వ తరగతి పరీక్షల్లో నెగ్గుకు రాగలిగాడు. ఆ తర్వాత అతను ఇంటర్మీడియట్ లో చేరాడు. అయినా ఇంటి దగ్గర ఇబ్బందుల నుంచి తప్పించుకోవడం అతనికి సాధ్యం కాలేదు. ఒక విధంగా చెప్పాలంటే నాకు బస్ పాస్ కి డబ్బులు ఉండే కాదు. సో వారానికి మళ్ళా నెలలో 6 days 7 days పనికి వెళ్ళి 40 రూపాయలు బస్ పాస్ కట్టవలసి వచ్చేది అనమాట. తర్వాత నోట్ బుక్స్ ఒక బుక్కే ఉండేది, అందులోనే అన్నీ రాసుకుంటూ ఉండేవాడిని అనమాట. నీకు టెక్స్ట్ బుక్స్ అంటే కంపల్సరీ అసలు ఒక టెక్స్ట్ బుక్ కూడా నాకు లేదు. ఇంకెవరన్నా సార్ ఫోర్స్ చేస్తే వేరే ఫ్రెండ్స్ వేరే బ్యాచ్ నుంచి తెచ్చుకుని మేనేజ్ చేస్తూ ఉండేవాడు అనమాట. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రకాష్ వాటిని అధిగమించగలిగాడు. ఇంటర్ పూర్తి చేసుకుని డిగ్రీలో చేరాడు. ప్రతి అడుగు అతనికి ఛాలెంజ్ గా మారింది. అయినా క్రీస్తు దీవెనలతో అతను విజయవంతంగా ముందుకు సాగాడు. రిజల్ట్స్ వచ్చినప్పుడు ఐ వాజ్ ద సెకండ్ టాపర్ ఇన్ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్లో టాపర్ని కాలేకపోయాను కానీ బట్ ఐ గాట్ గుడ్ మార్క్స్ అన్నమాట. సో అప్పుడు నాకు ఐ ఎంజాయ్డ్ అనమాట రియల్లీ హౌ గాడ్ హెల్ప్డ్ మీ ఇన్ మై లైఫ్ అనేది. అప్పటి నుంచి నాకు దేవుడు నాకు సహాయం చేస్తాడు కంపల్సరీ. అప్పటి నుంచి నేను మంచి పొజిషన్లో ఉండాలి, మంచి సైంటిస్ట్గా అలా సెటిల్ అవ్వాలని మంచి కోరిక కలిగింది అన్నమాట. శాస్త్రవేత్త అవ్వాలన్న తన కలను నిజం చేసుకోవడానికి హైదరాబాద్ యూనివర్సిటీలో ఫిజిక్స్ లో మాస్టర్ డిగ్రీ కోర్స్ చేరాడు. మరోవైపు పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ తన తల్లిదండ్రుల కోసం ప్రకాష్ కొంత భూమిని కొనగలిగాడు. ఇప్పుడు వారికి సొంత భూమి ఏర్పడింది. అందులో పంటలు వేసుకుని వచ్చిన ఆదాయంతో సంతోషంగా జీవిస్తున్నారు. ఇప్పుడు ప్రకాష్ యూనివర్సిటీలో టాపర్ గా నిలిచాడు. నాకు గోల్డ్ మెడల్ వచ్చిందని తెలియడంగానే అసలు నేను నాకు నేనే నమ్మలేకపోయాను అన్నమాట. సో రూమ్కి వచ్చి వెంటనే తలుపెట్టేసుకుని ఇంకా నేను గంతులు వేసాను అన్నమాట. ఇంకా రూమ్లో దేవుడు నన్ను ఇంతగా హానా చేశాడు. తర్వాత మా పేరెంట్స్ వాళ్ళ కష్టాన్ని దేవుడు హానా చేశాడు. మా బాబాయ్ వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ నన్ను చూసి ఎంకరేజ్ కావడానికి దేవుడు కృపను చూపించాడు అన్నమాట. ప్రస్తుతం ప్రకాష్ హైదరాబాద్ యూనివర్సిటీలోనే ఫిజిక్స్ లో డాక్టరేట్ సాధించడానికి కృషి చేస్తున్నాడు. శాస్త్రవేత్త అవ్వాలన్న తన కోరిక దాదాపుగా నెరవేరింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థలో పరిశోధనలు చేయాలని అతని కల. పొలంలో పశువుల్ని మేపుకుంటూ బతికి అక్కడి నుంచి స్కూల్లో చేరి చివరికి దేశంలోనే అత్యున్నత స్థాయి శాస్త్రవేత్తలతో కలిసి పనిచేసే స్థితికి రావడానికి ప్రకాష్ ఎంతో శ్రమించాడు. తన జీవితానికి వెలుగుని గౌరవాన్ని అందించినది ఆ లోకరక్షకుడు యేసుక్రీస్తునని ప్రకాష్ అంటున్నారు.